హలో ఫ్రెండ్స్, నా పేరు సంతోష్ కుమార్. మీరు చూస్తున్నారు జాబ్ అంటర్స్ కేబిఎస్ తెలుగు ఇన్ఫో ఛానల్. ఇక జాబ్ అప్డేట్స్ విషయంలోకి వస్తే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ దీంట్లో 18 పొజిషన్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి, డేటా ఎంట్రీ ఆపరేటర్, లోవర్ డివిజన్ క్లర్క్. ఇంకా పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్దాం రండి. దీనికోసం ముందుగా మనం గూగుల్ సెర్చ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ ఎన్సిటిఈ అని టైప్ చేయండి. చేస్తే మనకి లింక్ ఓపెన్ అవుతుంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అని. దీని మీద క్లిక్ చేయండి. అఫీషియల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వేకెన్సీస్లోకి వెళ్ళి ఎన్సిటిఈ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ వేరియస్ గ్రూప్ బి అండ్ సి పోస్ట్ అని చెప్పి ఉంటుంది. అక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఈ లింక్ ఓపెన్ అవుతుంది, ఎన్సిటిఈ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ గ్రూప్ బి అండ్ సి పోస్ట్ అని. ఇక్కడ కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్స్ అన్ని కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. వన్స్ ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయండి. సో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి, లో డివిజన్ క్లర్క్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్. సో దీని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు. ద నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ is a statutory body established under the CT Act 1993 with a view to achieving planned and coordinating development of the teachers education system throughout the country. The council is functioning at New Delhi. ఇంకా డేట్స్ విషయంలోకి వస్తే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 19 సెప్టెంబర్ 2020 11:59 PM వరకు. డేట్ ఆఫ్ ఫీ సబ్మిషన్ వచ్చేసి 19 సెప్టెంబర్ 2020 11:59 PM వరకు. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ అప్లికేషన్. ద క్యాండిడేట్ షల్ అప్లై త్రూ ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ అయితేనే వాళ్ళు తీసుకుంటారు. యాజ్ పర్ ద క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. ఏదైతే అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారో అవన్నీ మీట్ అవ్వాలి. అవి ఏంటో మనం చూద్దాం. బిఫోర్ స్టార్టింగ్ టు ఫిల్ అప్ ఆన్లైన్ అప్లికేషన్ కీప్ రెడీ విత్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్. అవి ఏంటంటే ఈమెయిల్ ఐడి, mobile number, personal and educational qualification details, details of debit card, credit card, net banking for making fee of Rs 1250 rupees for Group B post of assistant and steno grade C, and Rs 1000 rupees for the Group C post of steno grade D, data entry operator and LDC. ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు చూడండి, నో ఫీ ఫర్ SC, ST and physically handicapped NCT ఎంప్లాయీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ అండ్ ఉమెన్. సో మనం దీనికి కావాల్సిన ఏంటంటే ఒక స్కాన్ కాపీ ఆఫ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్. అది 3 వీక్స్ ఓల్డ్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ ఫార్మేట్లో పంపించాలి, JPEG ఫార్మేట్లోనే పంపించాలి అది. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ కూడా విత్ బ్లాక్ ఇంక్ పెన్ చేసి ఈ ఫార్మేట్లోనే పెట్టాలి, JPEG ఫార్మేట్లోనే. సో హౌ టు అప్లై అన్నది కొంచెం క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్. దీని వెబ్సైట్ వచ్చేసి www.ncte.gov.in. దీంట్లోంచే ఈ సైట్లోంచే మనం అప్లై చేయాలి. నో అదర్ మీన్స్ అంటే పోస్టల్ ద్వారా కానీ వేరే దాంట్లో ఎక్కడ మనకి అప్లై చేస్తాం లేదు. సో ఇలా అప్లై చేస్తేనే అది వ్యాలిడ్. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఏ వ్యాలిడ్ పర్సనల్ ఐడి. ఇట్ షుడ్ బి కెప్ట్ యాక్టివ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ the recruitment. In case a candidate does not have a valid personal mail ID, he should create his mail ID. సో ఈ రోజుల్లో మెయిల్ ఐడి లేకుండా మ్యాక్సిమం ఎవరు ఉండరు. దీనికైతే కంపల్సరీ అయితే మెయిల్ ఐడి కావాలి. మీకు ఎనీ క్వైరీ రెస్పాన్సెస్ కానీ నెక్స్ట్ ఏం చేయాలనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆ మెయిల్ త్రూనే అప్డేట్ అవుతుంది. సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరెంట్ నేమ్ ఎక్సెట్రా అన్నీ కూడా కరెక్ట్గా మన అప్లికేషన్లో ఫిల్ చేయాలి. అవి కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్. ఎనీ చేంజెస్ కానీ ఆల్టరేషన్స్ కానీ ఏమైనా కనిపిస్తే డిస్క్వాలిఫై చేస్తారు. కేర్ఫుల్లీ ఫిల్ ద కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్. స్కాన్ అండ్ అప్లోడ్ యువర్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అట్ ద అప్రోప్రియేట్ స్పేసెస్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ కంబైన్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మెట్ అండ్ సబ్మిట్ ద సేమ్ ఆన్లైన్. ఇవన్నీ మనకి ఎందుకంటే ఫోటోగ్రాఫ్ సైజ్ ఏంటి, తర్వాత ఎంత KB ఉంది, నెక్స్ట్ సిగ్నేచర్ దేని మీద చేయాలన్నది కూడా డీటెయిల్గా ఇచ్చారు. ఏమేమి ఫార్మెట్లో పెట్టాలన్నది కూడా మనం చెప్పుకున్నాం కదా, అవి కొంచెం ఫాలో అవ్వండి. క్యాండిడేట్ సబ్మిటింగ్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇంటర్నెట్ కేఫ్ షల్ డూలీ ఎన్షూర్ దట్ ఆల్ ద పర్టికులర్స్ ఫిల్డ్ ఇన్ ఆర్ కరెక్ట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ అప్లోడింగ్ ఆఫ్ దేర్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్.
మిస్టేక్ ఇఫ్ ఎనీ కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. వన్స్ కనుక మనం ఆన్లైన్ సబ్మిషన్ కానీ చేసామనుకో, దాంట్లో మనం ఎటువంటి చేంజెస్ చేయలేం. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద కాల్ లెటర్. అంటే వన్స్ మనం ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఆ వెబ్సైట్లో కాల్ లెటర్ వస్తుంది. అది మనం డౌన్లోడ్ చేసి మన రిఫరెన్స్ కోసం ఉంచుకోవాలి. ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ అడ్వైజ్ నాట్ టు వెయిట్ టిల్ ద లాస్ట్ డేట్. మనం లాస్ట్ డేట్ వరకు హరీబరీగా ఫిల్అప్ చేసిన ఆ డేట్లో పెట్టద్దు. వాళ్ళు ఇచ్చిన డేట్ లోపలనే చేయమని చెప్తున్నారు. బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఈస్ గివెన్ బిలో. అంటే ఏంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఫిల్అప్ చేయాలన్న దాని గురించి ఇచ్చారు. స్టెప్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ పర్సనల్ డీటెయిల్స్. అంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఏంటి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, లాగిన్ ఐడి, పాస్వర్డ్ విల్ బి సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. వాళ్ళు మెయిల్ ఐడికి మనకి పంపిస్తారు అన్న, దాన్ని ఎలా ఫిల్ చేయాలి ఏంటి ఫామ్స్ అనేది మనం వన్స్ వాళ్ళకి లాగిన్ చేసి ఇస్తే. స్టెప్ 2 వచ్చేసి లాగిన్ టు కంప్లీట్ ద పర్సనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ డిక్లరేషన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఒకసారి కనుక మనం అప్లికేషన్ కనుక సబ్మిట్ కొడితే మళ్ళీ దాన్ని విత్డ్రాల్ చేసుకోలేము. ఎనీ చేంజెస్ కానీ ఆల్టరేషన్స్ కానీ అయితే చేయలేము. ఇంకా రిజిస్ట్రేషన్ స్టెప్ 1 వచ్చేసి క్యాండిడేట్స్ మే విజిట్ అవర్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ ఒకసారి చూసుకోండి. కంప్లీషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, ఫోటోగ్రాఫ్ ఇమేజ్. ఈ ఫోటోగ్రాఫ్ కలర్ పిక్చర్ ఆన్ లైట్ బ్యాక్గ్రౌండ్, నాట్ ఓల్డర్ దాన్ 3 weeks. Look straight at the camera with a relaxed face. The size of the scanned image should be between 50 KB to 1000 KB in JPEG format only. Signature image కూడా సేమ్ అంతే. The applicant has to sign on white paper with black ink pen. The signature must be signed only by the applicant and not by any other person. Please scan the signature area only and not the entire page. ఓన్లీ సిగ్నేచర్ పర్టికులర్గా ఏరియా వరకే స్కాన్ చేయమని చెప్తున్నాడు. ఆ సైజు కూడా 10 KB to 50 KB, సేమ్ అదే ఫార్మేట్ జేపీఈజీ ఫార్మేట్లోనే. ఇంకా సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో, ఆ ఇమేజెస్ ఏంటో స్కాన్ చేయాలని చెప్పాడు. దానికి ఆ ఫైల్ ఎంతలో ఉండాలంటే 50 KB to 1000 KBలో ఉండాలి. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే the candidates have to pay application fee online through the prescribed link at online application. The application fee payable is as under. For the post of assistant stenographer grade C, the application fees will be 1250 for each post. For post of stenographer grade D, load division clerk and data entry operator, the application fees is 1000 rupees. అది కొంచెం క్లియర్గా రాశారు ఇక్కడ ఎలా పే చేయాలన్నది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ విషయం వచ్చేసి నో ఫీ ఈజ్ రిక్వైర్డ్ టు బి పేడ్ బై క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC, ST, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ కేటగిరీస్ అండ్ NCTE ఎంప్లాయీస్. వీళ్ళకి మాత్రం ఫీజులో అయితే ఎటువంటి పేమెంట్ లేదు. ఏ క్యాండిడేట్ మే అప్లై ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్. సేమ్ క్వాలిఫికేషన్స్ కానీ మనకు ఆ క్వాలిఫికేషన్స్ ఉండుంటే, మ్యాచ్ అయ్యి ఉంటే మనం అన్ని పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే అక్కడ ఇచ్చారు. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్లోకి వస్తే పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్, దీనికి అన్రిజర్వ్డ్ వచ్చేసి 3 ఉన్నాయి. టోటల్ పోస్ట్ వచ్చేసి 3. ఇంకా 6th లెవెల్ జాబ్ ఇది. దీని పే వచ్చేసి 35,400 to 1,12,400. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి బిట్వీన్ 22 to 27 years. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C. దీనికి వచ్చేసి అన్రిజర్వ్డ్ 1 ఉంది, ST వచ్చేసి 1 ఉంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి 1 ఉంది. టోటల్ పోస్ట్ వచ్చేసి 3. ఇది కూడా లెవెల్ 6 జాబ్. దీని పే వచ్చేసి 35,400 to 1,12,400. ఏజ్ వచ్చేసి బిట్వీన్ 18 to 27 years. నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D. అన్రిజర్వ్డ్ వచ్చేసి 4, OBC వచ్చేసి 2, టోటల్ పోస్ట్ వచ్చేసి 6. ఇది లెవెల్ 4 జాబ్ అండ్ దీని పేమెంట్ వచ్చేసి 25,500 to 81,100. దీని ఏజ్ వచ్చేసి బిట్వీన్ 18 to 27 years. నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్. దీనికి అన్రిజర్వ్డ్లో 1 పోస్ట్ ఉంది, టోటల్గా కూడా 1 పోస్ట్. ఇది లెవెల్ 4 జాబ్ అండ్ పేమెంట్ వచ్చేసి 25,500 to 81,100. ఇంక ఏజ్ లిమిట్ వచ్చేసి బిట్వీన్ 18 to 25 years. నెక్స్ట్ జాబ్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్. దీనికి అన్రిజర్వ్డ్ వచ్చేసి 2, OBC వచ్చేసి 2, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి 1 అండ్ టోటల్ పోస్ట్ వచ్చేసి 5. ఇది లెవెల్ 2 జాబ్ అండ్ దీని పే వచ్చేసి 19,900 to 63,200.
దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్. నోట్ ఇచ్చారు చూడండి ఇక్కడ, రిజర్వేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ విల్ బి యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్. సో ఈ పోస్టులకి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటని, క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో అసిస్టెంట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 2 years experience in general administration, establishment, stores, accounts in central state government, autonomous or other organizations, flexibility in computer application. So stenographer grade C కి వచ్చేసి 10+2 from a recognized board or university, a speed of 100 words per minute in English and Hindi. Shorthand లో skills of data entry and word processing in computer. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి కి వచ్చేసి 12th class పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, స్కిల్ టెస్ట్ నామ్స్ డిక్టేషన్ 10 minutes at the rate of 80 words per minute, transcription 65 minutes, English 75 minutes, Hindi on manual typewriter or 50 minutes, English 65 minutes, Hindi on computer. Next వచ్చి డేటా ఎంట్రీ ఆపరేటర్ 10+2 from a recognized board or university, should possess a speed of not less than 15,000 key depressions per hour for data entry work. Low division clerk 10+2 from a recognized board or university, a typing speed of 35 words per minute in English or 30 words per minute in Hindi on computer, 35 words per minute and 30 words per minute corresponding to 10,500 kdph by 9,000 kdph on an average of 5 key depressions for each word. Knowledge of working on computer, skill test norms only on computers. So eligibility, cut off date and relaxation. So దీనికి మనకి ఏజ్ రిలాక్సేషన్ కొన్ని ఇచ్చాడు కొన్ని కేటగిరీస్కి. ఎస్సీ అండ్ ఎస్టీకి వచ్చేసి 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి వచ్చి 3 years, ఎన్సిటీ ఎంప్లాయీస్కి వచ్చేసి దానికి నో ఏజ్ లిమిట్ up to 55 years. Candidates with 3 years continuous service in government provided the posts are in same or allied cadres. An applicant claiming age relaxation under this para should produce a certificate from his or her employer to the effect that he by she is a government servant as on the date of advertisement. 5 years for general, 10 years for SC ST, 8 years for OBC. Persons ordinarily domiciliated in the state of Jammu and Kashmir during 01/01/1982 31/12/1989. Then 5 years relaxation. Person with disabilities including women, SC ST 15 years, OBC 13 years, general 10 years. So note, the age relaxation for ex-serviceman will be as per the government of India rules. So ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు దేనికి ఏంటి అన్నట్టుగా. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ రిఫర్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, స్టెనోగ్రాఫర్ డి, low division clerk and data entry operator. The mode of recruitment will be decided by the competent authority NCTE. In case number of candidates is less than, the NCTE will select suitable persons after shorting list of candidates as per the criteria decided by the NCTE. The scheme and syllabus examination will be number of questions and duration of paper for other posts as under. సో మనకి ఏంటి పేపర్ అన్నది, డ్యూరేషన్ టైం ఏంటి, దేంట్లో క్వశ్చన్స్ అడుగుతాడు, ఎన్ని మార్క్స్ ఇచ్చాడు, ఎన్ని క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు. టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes అంటే 1.5 hour. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ టైప్ క్వశ్చన్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి 200. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని ఇచ్చాడు. ఈచ్ పార్ట్కి 25 questions, 425, టోటల్ 100 questions. ఈచ్ క్వశ్చన్కి 2 marks. అది పార్ట్ 1 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సో వీటి మీద కొంచెం ప్రిపేర్ అవ్వండి తరువుగా. స్కిల్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్సెస్, ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్. దీని మీద 100 marks ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, దీనికి కూడా 90 minutes, సేమ్ క్వశ్చన్ పేపర్ 100 marksకి.
ఇక పార్ట్ 1 వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ హిందీ, ఇంగ్లీష్. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఎలిజిబిలిటీ, రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. సో దీనికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నది ఇక్కడ మీకు రెస్పెక్టివ్గా ఇచ్చారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. దీని స్కిల్ టెస్ట్ వచ్చేసి షార్ట్ హ్యాండెడ్ టెస్ట్ 50 మార్క్స్, షార్ట్ హ్యాండెడ్ స్పీడ్ 100 వర్డ్స్ పర్ మినిట్, ఇంగ్లీష్ అండ్ హిందీ. టైపింగ్ టెస్ట్ ఓన్లీ ఆన్ కంప్యూటర్, నెట్ టైపింగ్ స్పీడ్. సో ఇక్కడ దానికి ఇచ్చారు, మీకు చూసుకోండి క్లియర్గా. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాసెస్, ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్. ఇది 100 మార్క్స్కి. సో ఇలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. టెస్ట్ క్వశ్చన్స్ వచ్చేసి 100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి 100. సో దీనికి కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ హిందీ, ఇంగ్లీష్, వీటి మీద 15 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 2 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అర్థమెటిక్, వీటి మీద 30 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 3 వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, వీటిలో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా పార్ట్ 4 వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, దీని మీద 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో స్కిల్ టెస్ట్ కూడా సేమ్ ఇందాలనే ఉంది, ఒకసారి మీరు దీంట్లో రిఫర్ చేయండి. నోట్ అని ఉంది చూడండి, దీంట్లో ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్వాలిఫై షార్ట్ హ్యాండెడ్ అండ్ టైపింగ్ టెస్ట్ అండ్ సెక్యూర్ మినిమం 40% ఇన్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. There will be no interview for the post of stenographer grade D. Data entry operator. దీనికి టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100. టోటల్ మార్క్స్ వచ్చేసి 200. సో ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. టోటల్ ఈచ్ పార్ట్కి వచ్చేసి 25 క్వశ్చన్స్. సో పార్ట్ 1లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, అది బేసిక్ నాలెడ్జ్ అనమాట. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి పార్ట్ 2 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్. పార్ట్ 3 వచ్చేసి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, బేసిక్ అర్థమెటిక్ స్కిల్. పార్ట్ 4 వచ్చేసి జనరల్ అవేర్నెస్. సో దీన్ని స్కిల్ టెస్ట్ కూడా ఒకసారి చూడండి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. నోట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్వాలిఫై టైపింగ్ టెస్ట్ అండ్ సెక్యూర్ మినిమం 40% మార్క్స్ ఇన్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇంకా లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100, మార్క్స్ వచ్చేసి 100. సో దీంట్లో కూడా 5 పార్ట్స్ ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ హిందీ అండ్ ఇంగ్లీష్, ఈచ్ సబ్జెక్ట్ మీద 10 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 2 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, దీంట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 3 వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, దీంట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 4 అర్థమెటిక్ ఎబిలిటీ, దీంట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 5 నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్, దీంట్లో కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా స్కిల్ టెస్ట్కి అయితే 50 మార్క్స్ ప్లస్ 100 మార్క్స్. నోట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్వాలిఫై టైపింగ్ టెస్ట్ అండ్ సెక్యూర్ మినిమం 40% మార్క్స్ ఇన్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎల్డీసీ. ఇంకోటి కూడా చూడండి పాయింట్, దెర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ ది పోస్ట్. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్, అంటే ఎవరు ఎలిజిబుల్ దీనికి ఎగ్జామ్కి, ఎస్సీ ఎస్టీకి ఎంత లిమిట్, ఇవన్నీ మీరు ఒకసారి చూడండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండ్ డైరెక్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము, మీరు అక్కడ చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా నెక్స్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. థ్యాంక్ యూ.